హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సేవర్స్ ఆఫీషియల్. ప్రీవియస్ నచ్చినంత లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ ఉంటాం మన రెస్టారెంట్ టెలిగ్రామ్ చూడండి. కూడా 2 వారాలు వస్తుంది అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకుని డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకోండి. ఇంపోర్ట్ వేసుకొని నెక్స్ట్ టైం చేస్తారంటే మీరు ఎవరు ఫోటోతో వీడియో వెళ్తున్నారో వాళ్ళ ఫోటోని బ్యాక్గ్రౌండ్ వేసుకోండి. దానికోసం ఫోటో మ్యాప్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ వేసుకొని యాప్ ఓపెన్ చేయండి. నేను వస్తున్న డ్రైవేజ్ ట్రాన్స్ఫార్మ్ సింబల్ ఉంది ఇక్కడ, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసి 3 ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ నేమ్ వేసుకొని నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో చూపిస్తున్నాను. అలా ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 1 క్లిక్లో బ్యాక్గ్రౌండ్ నేమ్ అయిపోతుంది. ఇలా ఎక్స్పోర్ట్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి ఇక్కడ డన్ క్లిక్ చేయండి. బ్యాక్ వచ్చేసి అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. అలా వస్తున్న రిఫ్రెష్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్లో ఉంటుంది, క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ కెమెరా ఆన్ చేసుకోండి. ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో 2 ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకొని టెక్స్ట్లో క్లిక్ చేసి రీటెస్ట్ క్లిక్ చేయండి. ఫాంట్ సింబల్ క్లిక్ చేయండి. వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. సేమ్ ఇలా ఇంకో ఫాంట్ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మీకు టెక్స్ట్లో మీకు కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా అన్ని టెక్స్ట్లెట్స్ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలోనే ఇక్కడ 3.2 దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ వేసుకున్న ఫోటోలను ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసి ఫోటోలోని ఇక్కడ పీట్మర్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని రొటేట్ చేసుకొని మౌంట్ సింబల్ క్లిక్ చేసి రొటేట్ సింబల్ క్లిక్ చేసి 90 degrees రొటేట్ చేయండి. ఫోటో లేయర్ని రొటేట్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఫోటో లైన్ క్లిక్ చేసి టోటల్ కిందకి రాగేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ సర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ లాంగ్ షార్ట్ అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. ఈ సైజ్ ఇలా తగ్గించుకోండి. ఇలా తగ్గించుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ సాచురేషన్ క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి సాచురేషన్ క్లిక్ చేసి -100 వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది కదండి. ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ప్లస్ సైన్ క్లిక్ చేసి కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ ఫోటో లైన్ నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్మెంట్ వేసుకోండి. సో మళ్ళీ ఇక్కడ బీట్ మన వచ్చేసి ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ వేసి ఫోటో లైన్ కింద రాగేయండి. ఇక్కడ ఈ ఫోటో లైన్ బీట్ మర వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని రీప్లేస్ చేసుకోండి. ఇలా రీప్లేస్ చేసి ఫోటో లైన్ క్లిక్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. మీకు నచ్చిన ప్లేస్లో అయినా కనిపిస్తుంది. ఇలా వస్తుంది. చాలా మీకు నచ్చిన ప్లేస్లో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని సో మళ్ళీ ఇక్కడ బీట్ మన దగ్గరకు వచ్చేసి ప్లస్ సైన్ చేసి ప్లేస్ లేయర్ వేసి ఫోటోని కింద రాగేయండి. ఫోటో లైన్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా ఫోటో లైన్ రీప్లేస్ చేసుకోండి. రీప్లేస్ చేసుకొని ఇక్కడ ఫోటో లైన్ మీకు నచ్చినట్టు మీరు ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఫోటో లైన్ క్లిక్ చేసి ఎండ్ వరకు ఇలా యాడ్ చేయండి. యాడ్ చేసి ఇలా వస్తుంది కానీ ఇలా చాలా సింపుల్ రీడ్ చేసుకోవచ్చు వీడియోని. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరామ్ వర్క్ ఉంది, ఇక్కడ మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.